ఆల్వాల్లో వృద్ధ దంపతులు దారుణ హత్యకు గురయ్యారు. ఇవాళ తెల్లవారుజామున వృద్ధ దంపతులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు స్థానికులు. అయితే వారి ఒంటిపై గాయాలు ఉండటంతో హత్యగా భావిస్తున్నారు పోలీసులు. మృతి చెందిన దంపతులు కనకయ్య, రాజమ్మగా గుర్తించారు. కనకయ్య వాచ్మన్గా పనిచేసేవాడని చెబుతున్నారు. కర్రలతో కొట్టి హతమార్చినట్టు ఆనవాళ్లు గుర్తించామని అంటున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న క్లూస్, డాగ్ స్క్వాడ్ టీమ్స్ ఆధారాలు సేకరిస్తున్నాయి. మృతులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. మహిళ ఒంటిపై ఉన్న బంగారు, వెండి ఆభరణాలతో పాటు ₹1,00,000 నగదు చోరీకి గురైనట్టు గుర్తించారు. ఆల్వాల్లో వృద్ధ దంపతులు దారుణ హత్యకు గురయ్యారు. ఇవాళ తెల్లవారుజామున వృద్ధ దంపతులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు స్థానికులు. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కిరణ్, ఓవర్ టు యు. భోగి అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు వృద్ధ దంపతులు దారుణ హత్యకు గురయ్యారు. డబుల్ మర్డర్ స్థానికంగా తీవ్ర సంచలనం రేగింది. ప్రస్తుతానికి మనము ఘటనా స్థలం వద్ద ఉన్నాము. ఇది లోత్కుంటలోని సూర్యనగర్ కాలనీ. ఇందులో గత కొంతకాలంగా వృద్ధ దంపతులు రాజయ్య, కనకమ్మ ఇద్దరు కూడా నివాసం ఉంటున్నారు. వీరు ఖమ్మం జిల్లా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సంబంధించి ఇల్లందు ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. సో ఈ ఘటన తెల్లవారుజామున వెలుగులోకి వచ్చింది. వారిద్దరి తలలపైన కూడా గుర్తు తెలియని వ్యక్తులు కర్రలతో దాడి చేసి వారి ఇక్కడ నుండి ఎస్కేప్ అయ్యారు. ఆ మహిళ ఒంటిపై ఉన్న నగలతో పాటుగా ఇంట్లో ఉన్న ₹1,00,000 కూడా చోరీ చేశారు. ప్రస్తుతానికి మనము ఘటస్థలం వల్ల గమనించవచ్చు. క్లూస్ టీమ్ అలాగే డాగ్ స్క్వాడ్ టీం కూడా ఘటస్థలాన్ని చేరుకున్నారు. కొన్ని ఆధారాలు కూడా సేకరించారు. ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాలు కూడా పరిశీలిస్తూ ఉన్నారు. అల్వాల్ సంబంధించిన ఏసీపీ రాముల్ నేతృత్వం అలాగే అడిషనల్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ నేతృత్వంలో టీమ్స్ అయితే ప్రస్తుతం అయితే ఫామ్ చేయడం జరిగింది. ఈ ఘటన ఎన్ని గంటలకు వెలుగులోకి వచ్చింది, తర్వాత ఇక్కడ ఉన్న సీన్ ఆఫ్ అఫెన్స్ కావచ్చు, అలాగే కొన్ని ఆధారాలు కూడా సేకరించింది. ప్రస్తుతం అయితే డాగ్ స్క్వాడ్ కూడా ఒక 1/2 కిలోమీటర్ దూరంలో వెళ్ళి ఆగడం వల్ల కొన్ని అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సో తెలిసిన వ్యక్తులే హత్య చేసి ఇక్కడ నుండి అంటే ఇంట్లో ఉన్న నగదుతో పాటుగా బంగారు ఆభరణాలు చోరీ చేసి వెళ్ళిపోయినట్లుగా కొన్ని అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సో మనం చూడొచ్చు, వారి కుటుంబ సభ్యులు ఉన్నారు, అలాగే వారి బంధువులు ఉన్నారు. ప్రస్తుతం వారితో మాట్లాడదాం. అమ్మా, ఇది ఎన్ని గంటలకు జరిగింది? అసలు మీకు ఎన్ని గంటలకు ఇన్ఫర్మేషన్ వచ్చింది? నేను ఇంటికాడ ఉన్నా, నాకు తెలీదు. మా ఆయనకు కాల్ చేస్తే మా ఆయన చెప్పిండు, ఇట్లా నాన్నమ్మకి తాతయ్య ఇద్దరు చనిపోయారంట అని చెప్పగానే మా అమ్మమ్మని తీసుకొని నేను ఇంటికి వచ్చేసిన. నేను వచ్చేసరికి మా పిన్ని వాళ్ళు చూసిర్రంట. పొద్దున మా అమ్మ ఫోన్ చేసింది మా తాత వాళ్ళకి, చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. అయితే ఫస్ట్ నన్నే పోయి చూసి రమ్మన్నది. అయితే నేను మా తమ్ముడికి జ్వరం వచ్చిందని పాలు వెయిట్ చేస్తున్నా. మా అమ్మ వచ్చింది. వచ్చేసరికి మొత్తం ఇట్లా తలుపు ఉట్టికి ఇట్లా ఉందంట. తీసరికి మొత్తం రక్తం ఉంది. ఇక మా అమ్మ ఏడ్చుకుంటూ వచ్చేసింది. ఏమో అయిపోయింది తాతోళ్ళ కానీ వచ్చేసరికి నేను మా వదినకు ఫోన్ చేసుకుని నేను ఊరికొచ్చేసరికి అంతే. ఇక అసలు ఏ టైంకి జరిగింది, ఎప్పుడు జరిగింది, అసలు అది ఏం మాకు అసలు ఐడియా లేదు. చివరిసారి ఏం మాట్లాడారు అంటే రాత్రి వారు ఎప్పుడు మాట్లాడి జరిగింది? అసలు మన అనుమానం ఎవరిపైన అంటే టైం మేము చూసుకోలేదు కానీ 7-7:30 ఆ టైంలో మా తమ్ముడికి జ్వరం వస్తే వచ్చి చూసి ఉట్టిగా మాట్లాడి ఇక వచ్చేసి నేను కూడా అప్పుడే చూడ్డాం మా తాతనే మా అమ్మమ్మ. నేను అప్పుడే వచ్చిన ఆఫీస్. కాల్ చేసినప్పుడు మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ ఉందా వాళ్ళది ఏంటి అసలు? ఆ మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది. పొద్దున్నే చేసినాము. తర్వాత స్విచ్ ఆఫ్ ఉంది. అసలు అయితే మా తాత పొద్దున 6ంటికి అట్లనే టీ తాగుతాడు. పాలు మా ఇంటి దగ్గరనే ఉంటాయి. కూరగాయలు ఏమన్నా కూర వండాలన్నా కూరగాయలు తీసుకోవడానికి వస్తుంది మా అమ్మమ్మ. ఇంకా రావట్లేదు ఏందనేది అట్లా మాకు అప్పుడు డౌట్ వచ్చి ఫోన్ చేసినాం. స్విచ్ ఆఫ్ వస్తుంది. ఆ స్విచ్ ఆఫ్ ఉంది ఏందని నన్ను చూసి రమ్మంటే మా అమ్మ నేనేం చెప్పినా పాలు నేను వేడి చేస్తా కానీ నువ్వు పోయి చూసిరా అనేసరికి మా అమ్మ వచ్చేసరికి అట్లుంది. అట్లా ఉండేసరికి ఇక నేను ఫోన్ చేసుకుని మళ్ళీ నేను ఊరికొచ్చినా. మీకు అట్లా మా మావయ్యలు రావడం జరిగింది. గొడవ లాంటివి అట్లాంటివి ఎవరిపైన అనుమానం అట్లా మాకు అసలు అనుమానం అట్లా అసలు ఏం లేదు. కానీ అసలు ఇట్లా అయితే దాన్ని అనుకోలే. అసలు మా తాతలు ఇక్కడ ఉండబట్టి కూడా చాలా నెలలే అవుతుంది. ఏం చేస్తాడు రాజయ్య ఇక్కడ? ఏం చేస్తారు కనకమ్మ రాజు? వాళ్ళు వాచ్మెన్ కు ఉంటారు. ఇప్పుడు కట్టేటి ఉంటాయి కదా ఇల్లులు, వాటికి నీళ్లు కొట్టుకున్న అట్లా ఉంటారు. కొన్నిసార్లు అక్కడే వాళ్ళు ఇట్లా గుడిసెలు వేసుకొని అప్పుడు కూడా ఉన్నారు. మా అమ్మమ్మ ఒక్కది వండుకున్న సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయిలే. కానీ ఇట్లా రూమ్ మీదకి వచ్చి ఇట్లా అసలు ఎవరు చేసినా మాకు అసలు. సో ప్రస్తుతం అయితే పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకొని వివిధ కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. మొత్తంగా ఈ డబుల్ మర్డర్ కూడా స్థానికంగా తీవ్ర సంచలనం రేపింది. ఎవరైతే నిందితులో వారి ఆచు కోసం కూడా పోలీసులు కొన్ని టీమ్స్ ఫామ్ చేశారు, గాలింపు చర్యలు చేపట్టారు. ఇది లేటెస్ట్ అప్డేట్. ఓవర్ టు స్టూడియో.